గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఫిరాయింపు ఎమ్మెల్యేలు 8 మంది సమాధానం ఇచ్చారు స్పీకర్కి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. మీరు స్పీకర్ కార్యాలయానికి వెళ్ళారు, కలిశారు, కార్యదర్శిని కలిసినటువంటి పరిస్థితి ఏమి ఇచ్చారు సమాధానం? మీరు దాంతోపాటు కొన్ని ప్రూఫ్స్ ఇచ్చామంటున్నారు. ఏం ప్రూఫ్స్ ఇచ్చారు? స్పష్టంగా మేము పార్టీ మారలేదు, మాకు కాంగ్రెస్ పార్టీ కండం అనుకున్న జాతీయ కండం అనుకున్నాం. మేము నిధుల గురించి పోతే ముఖ్యమంత్రి గారు మాకు మర్యాదపూర్వకంగా సన్మానించి మాకు కండవలు వేశారని చెప్పేసి ఈరోజు తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఏవైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారే మోసం చేసుకుంటున్నారు, వారి వ్యక్తిత్వాన్ని కోల్పోయినారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటలు పట్టుకొని ఈరోజు కుక్కతోక పట్టుకొని గోదావరి అన్నట్టు పని అయిపోయింది వాళ్ళది. బాధపడుతూ ఉన్నారు. ఇంకా కూడా ముఖ్యమంత్రి గారు భ్రమలో పెట్టి నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పేసి వారికి అభయాస్తం ఇవ్వడం చూస్తూ ఉంటే వారి యొక్క టోటల్ రాజకీయ చరిత్రను వారు ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ చర్యలు అట్లా కనపడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారు. 100% ముఖ్యమంత్రి గారి మోసం చేసిన రోజు ముఖ్యమంత్రి గారి మాటలు పట్టుకునే కదా ఇదంతా ఇవన్నీ అడుగులు పడ్డాయి. వారు ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను కాపాడుకుంటానని చెప్తాను. ఏ రకంగా కాపాడతాడు? ఖచ్చితంగా వారు అనర్హులుగా ప్రకటించడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. కోర్టుకు ఆల్రెడీ గతంలో సబ్మిట్ చేశాం. ఇప్పుడు కూడా ఇంకా ఆధారాలు వారు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు అటెండ్ చేయడము, వారు ఉపన్యాసాలు ఇవ్వడము, వారి యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పోయి అధిష్టానం కలవడం చూసినాము, మీటింగ్లో అటెండ్ చేయడం చూసినాము. ఇవన్నీ కూడా యాక్ట్ అండ్ కండక్ట్లోకి వస్తాయి. వారు ఏదో దాంట్లో ఖచ్చితంగా టెక్నికల్గా ఏదో చెప్తూ ఉంటాంటే కుదరది. గత చరిత్రలో కూడా చూసినట్టయితే 2007 సంవత్సరంలో కూడా గతంలో అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ సురేష్ రెడ్డి గారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో గెలిచిపోయినటువంటి కాంగ్రెస్కి వెళ్ళినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎడుతున్నారు. వారు కూడా సేమ్ ఇదే రకంగా స్పీకర్ నోటీసులు ఇవ్వగానే మేము టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పోలే అని చెప్పినారు. కానీ వారి అన్ని యాక్ట్ అండ్ కండక్ట్ ప్రకారం వారు సురేష్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుని మన అనర్హులను ప్రకటించిన సంగతి చూసాం. కానీ ఆ రోజు టైం ఎక్కువ పట్టింది. ఎందుకంటే టైం ఫ్రేమ్ 3 months లోపల తీసుకోవాలి. ఆ రోజు టైం కాలయాపన చేసి స్పీకర్ గారు అప్పుడున్న స్పీకర్ గారు సురేష్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇప్పుడు 3 నెలలకి సేమ్ అదే నిర్ణయం తీసుకోవాలి ప్రసాద్ గారు, గౌరవ స్పీకర్ గారు. ఎందుకంటే అది ఆల్రెడీ గతంలో చరిత్రలో తీసుకున్నారు కాబట్టి మేము గెలిచి ఇక్కడ గెలిచి వేరే దాంట్లో పోయి మేము పోలే అంటే అది అంత క్లియర్గా అబద్ధం. వారి యొక్క చెప్తాను కదా, కేవలము రేవంత్ రెడ్డి గారి మాటలు పట్టుకొని ఈరోజు వారందరూ కూడా మోసపోయినారు. కాబట్టి తప్పదుగా ఎవరు చేసుకున్నానికి వాళ్ళ మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి పార్టీ మారి కూడా మేము మారలేని పరిస్థితికి ఈరోజు వీరు వచ్చారంటే వారి యొక్క పరిస్థితి క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉందో మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి స్పష్టంగా సెక్షన్ 2(1)(a) ప్రకారం యాక్ట్ అండ్ కండక్ట్ ఆఫ్ ది మెంబర్ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి దానికి ఎలాంటి రెండో ఆలోచన లేదు. గతంలో కూడా ఇలాంటి నిర్ణయం జరిగింది. కాబట్టి చట్ట ప్రకారం తప్పించుకోలేరు. రేవంత్ రెడ్డి గారు కేవలం వారు ఒక పబ్బం గడుపుకోనికి ఏదో బీఆర్ఎస్ చేస్తానని చెప్పేసి ఒక ఆక్రోషంతో కోపంతో ఈ యొక్క రాజకీయాలు ఏమంటారంటే మనకి రెవెంజ్ తీసుకోవడం అంటారు కదా, ఆ రాజకీయాలు చేస్తాను, రెవెంజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టీఆర్ఎస్ చేస్తానని చెప్పి భాగంలో చేసుకుని వీళ్ళందరినీ బలపోషులు చేసినాడు రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా అర్థమవుతా ఉంది. డెఫినెట్గా 10 మంది ఎమ్మెల్యేలు వారి యొక్క సభ్యత్వం కోల్పోవడం ఖాయం, అక్కడ ఉప ఎన్నికలు జరగడం ఖాయం, అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఘనంగా విజయం సాధించడం ఖాయం. కొద్దిమంది అంటే పూర్తి స్థాయిలో డెప్త్ తెలియకుండా కొంతమంది మంత్రి పదవి కోసమో నియోజకవర్గ అభివృద్ధి అవనో ఏదో ఒక రకంగా పోయిరు. పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు స్పీకర్గా పనిచేసి ఇక్కడ మంత్రిగా పనిచేసారు. కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా పనిచేసారు, మంత్రిగా పనిచేసారు, ఎంపీగా ఇంత అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఎందుకు పోయారు? ఏంది రీజన్? ఇప్పుడు ఒకటే చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు అబద్ధాల పునాదులపైన ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు చూసాం 100 రోజులు 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లు ఏవో రకరకాలుగా చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చినాడు. అదే రకంగా ఈ ఎమ్మెల్యేలను కూడా ట్రాప్లో వేసుకొని తప్పుదోవ పట్టించి అది చెప్పి దొంగ మాటలు చెప్పి వాళ్ళని బుట్టలో వేసుకొని తీసుకుపోయినాడు. కడియం శ్రీగారికి స్పష్టంగా వారి ఇంట్లో పార్లమెంట్ సభ్యురాలు చేసుకోవాలని చెప్పేసి ఆయన పోయినాడు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఎడ్యుకేషన్ మినిస్టర్ పనిచేసినటువంటి మరి కడియం శ్రీగారి గారికి ఇంకేం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఉండంటే అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా కడియం చెప్తా ఉన్నారు, వివేకానంద గౌడ్ కడియం చెప్తా ఉన్నారు, కవిత వల్ల నేను బయటకు పోయాను, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన మొన్న క్లారిటీ ఇచ్చారు. మరి రాజీనామా చేయాలి కదా, అనర్హులు ప్రకటించే వరకు ఎందుకు ఆగాల? మరి రాజీనామా చేయాలి కదా. మరి సుప్రీంకోర్టు వరకు ఎందుకు ఆయన మరి ఎందుకు నాటకాలు ఆడాలి, ఎందుకు కాలే పని చేయాలి? నిజంగా నీకు అప్పుడే రాజీనామా చేస్తే పోతే నీ హుందాతనం ఉంటుండే కదా. ఎందుకు నువ్వు అప్పటి వరకు ఆపుకొని చేసుకొని ఇదంతా మభ్య పెట్టి తప్పుదారి పట్టించి అబద్ధాలు మాట్లాడి చెప్పాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పష్టంగా అంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, వారి క్షేత్రస్థాయిలో వారు పూర్తిగా అంటే వారు అభాసపాలు అయినారు. ఈరోజు వారికి నిజంగా దేర్ ఇస్ నో ఫేస్ ఫర్ హిమ్ టు గో ఇన్ టు ద పబ్లిక్.
కాబట్టి స్పష్టంగా వారు 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 ఎందుకంటే వారు వచ్చి ఇంకా అధికారికంగా పదవి కూడా తీసుకున్నాడు. ఏదో ఒక అడ్వైజర్ టు ద గవర్నమెంట్ తీసుకున్నాడు ఆయన. క్యాబినెట్ ర్యాంక్ పదవి తీసుకొని ఇంకా కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా చెప్పడానికి ఎంత అవమానకరం అది, ఎంత సిగ్గుచేటు అది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఏదైనా సరే అల్టిమేట్గా ప్రజాకోర్టులో వీళ్ళందరూ నేరస్తులుగా నిలబడ్డారు. ప్రజల దృష్టిలో వీళ్ళ స్థాయి పడిపోయింది. వీరు రాజకీయంగా వాళ్ళకు వాళ్ళు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయంగా వారి భవిష్యత్తు మొత్తం కోల్పోయినారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి మాటలు పట్టుకొని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చివరగా ఆల్రెడీ మా సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అయిపోయింది. ఇప్పుడు స్పీకర్కి ఆల్రెడీ సుప్రీంకోర్టే సూచన చేసినటువంటి పరిస్థితి. మీరు సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పించారు, ఇప్పుడు కూడా కొంచెం అడిషనల్గా కొంచెం ప్రూఫ్స్ ఇచ్చినామంటారు. మొదట విడతగా ఎవరిపైన వేటుపడే అవకాశం ఉంది? చివరగా అందుకే అందరు ముక్కుముడి ఒకసారి పడుతుందా, లేకుంటే స్టెప్ బై స్టెప్ వేటుపడే అవకాశం ఉంది? 10 అప్లికేషన్స్ 10 అప్లికేషన్స్ వారిపైన అనర్హులు ప్రకటించాలని చెప్పి అందరి ఉన్నాయి. అన్ని ఉమ్మడిగా 3 నెలల్లో నిర్ణయించుకొని చెప్పినారు. ఒక వెనక ముందు ఏముండరు. అంటే 10 మంది ఒకటేసారి అయిపోతుంది. నీకు అట్లా వెనక ముందు ఏముండదు. రైట్. విప్ ఆ తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చెప్తా ఉన్నారు, గతంలో స్పీకర్ సురేష్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా ఖచ్చితంగా టైం ఫ్రేమ్లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా 10 మంది పైన వేటు పడుతుంది. 3 నెలల లోపల టైం పీరియడ్ ఉంది. అప్పట్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. వీళ్ళు ప్రజాక్షేత్రంలో ఇప్పటికే అబాసు పాలయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివెంజ్ పాలిటిక్స్కి వెళ్ళి వీళ్ళను బలి చేశారు, వీళ్ళను మోసం చేశారు, ఇన్ని రోజులు నమ్మించారనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. విడజల్లి జాఫర్తో మధు మల్కేడ్కర్, నాంపల్లి అసెంబ్లీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.